వెల్కమ్ టు అక్షయ్ రియల్ టాక్స్. తెలంగాణ ప్రభుత్వం ద్వారా అమలు చేయబడి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడుతున్న రైతు బీమా పథకానికి ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైతు బీమా పథకానికి అప్లై చేయడానికి వ్యవసాయ శాఖ వారు మనకు ఒక నామినేషన్ ఫారం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో బీమా పొందే రైతుకు సంబంధించిన వివరాలు, అదేవిధంగా నామినీకి సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుంది. దీనిలో 1 నుంచి 15 వరకు నెంబర్లు ఇవ్వడం జరిగింది. 1వ నెంబర్లో రైతు ఇంటి పేరు, రైతు పేరు రాయాల్సి ఉంటుంది. 2వ నెంబర్లో రైతు యొక్క తండ్రి పేరు, ఇంటి పేరు రాయాల్సి ఉంటుంది. 3వ నెంబర్లో భర్త పేరు, అంటే బీమా పొందిన వారు మహిళా పట్టదారు అయితే మీరు భర్త పేరు రాయాల్సి ఉంటుంది. 4వ నెంబర్లో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, అదేవిధంగా మీ యొక్క వయసును కూడా రాయండి. 5వ నెంబర్లో కులము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు మీరు ఏ వర్గానికి చెందిన వారైతే ఆ బాక్స్లో టిక్ మార్క్ చేయండి. 6వ నెంబర్లో ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. 7వ నెంబర్ కాలంలో పట్టాదారు పాస్బుక్ నెంబరు రాయండి. 8వ నెంబర్లో మొబైల్ నెంబర్ రాయండి. 9వ నెంబర్లో మీ యొక్క చిరునామా, ఊరు, మండలము, జిల్లా, రాష్ట్రము, అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్ కూడా రాయండి. నామినీ వివరాలు 10వ నెంబర్లో ఇక్కడ నామినీ పేరు రాయాలి. 11వ నెంబర్లో రైతుకు నామినీకి ఏమవుతాడు సంబంధం, కొడుకు అయితే కొడుకు, కూతురు అయితే కూతురు, భార్య అయితే భార్య వంటి వివరాలు తెలియజేయాలి. 12వ నెంబర్లో నామినీ వయసు, 13వ నెంబర్లో నామినీ ఆధార్ నెంబర్, 14వ నెంబర్లో నామినీ మొబైల్ నెంబరు రాయండి. అదేవిధంగా 15వ నెంబర్లో నామినీ చిరునామాను రాయాల్సి ఉంటుంది. తర్వాత రైతు సంతకం చేయాల్సి ఉంటుంది. రైతు బీమాకు సంబంధించి నియమ నిబంధనల గురించి తెలుసుకుంటే, రైతులు 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఉన్న వయసునే ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే ఆధార్ కార్డులో ఏజ్ అయితే ఉంటుందో అదే వయసును తీసుకుంటారు. ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే బీమాకు అవకాశం ఉంటుంది. రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ ఏఈఓకి అందజేయాల్సి ఉంటుంది. కొత్త పట్టాదారు రైతులు 2024 జూన్ 28 వరకు పట్టా పాస్బుక్ వచ్చిన రైతులు రైతు బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు రైతు బీమా చేసుకునే రైతులు ఈ సంవత్సరం రైతు బీమా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మీరు బీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు బీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.